స్టీరింగ్ తిప్పేసి నేను కూడా సన్నగా అయిపోతాను అనమాట. ఎందుకంటే కార్ తోలాలంటే ఇంకా కార్ డ్రైవింగ్ చేయాలంటే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ ఉండాలి కదా మరి. సో స్టీరింగ్ ఇలా తిప్పాలి, ఇలా. మనకు బోటింగ్ చూడండి, మీకు ఈవినింగ్ టైం అయితే బోటింగ్ ఉంటుంది, ఇప్పుడైతే ఉండదు. అస్సలాము అలైకుమ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్. సో ఈరోజు మనమైతే కడప టౌన్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మనం ఏ విజిట్ చేయాలి అనుకుంటే ఒక 3 ప్లేసెస్ అయితే నాకైతే ఇక్కడ నచ్చాయన్నమాట. సో ఆ 3 ప్లేసెస్ నేను చూస్తూ కూడా మీకు కూడా చూపించేస్తారనమాట. సో ఆ 3 ప్లేసెస్ ఏమనుకుంటున్నారా, ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ అయితే చూసే ఉంటారు కదా. సో అవునండి, ఈరోజు మనమైతే కడపలోని పెద్ద దర్గా అంటే అమీన్ పీర్ దర్గా చూడబోతున్నాం. అలాగే నగరవనం, అలాగే మనం శిల్పారామం అయితే విజిట్ చేయబోతున్నాం. సో వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఒక్కొక్క వీడియో పెట్టి మీ తల తినకుండా నేను ఒకే వీడియోలోనే 3 వీడియోస్ అయితే పెట్టేశానమాట. సో వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసేసేయండి. అలాగే మన వీడియోని ముందు నుంచి చూసే వాళ్ళైతే లైక్లు అయితే ఇచ్చేసేయండి బా. సో చూడండి, ఇక్కడ ట్రైన్ కూడా వెళుతుంది కడపలో అయితే. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడైతే మనం కడప దర్గాకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్. ఇప్పుడు మనం వచ్చేసి అమీన్ పీర్ దర్గా ఎంట్రన్స్లో ఉన్నామండి. సో చూడండి, మనకు బయట నుంచి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఈ అమీన్ పీర్ దర్గా ఎక్కడ ఉంది? ఈ అమీన్ పీర్ దర్గా వచ్చేసి మనకు కడప డిస్టిక్, కడప టౌన్లోనే అయితే ఉందండి. ఇది మన భారతదేశంలోనే 2వ ప్లేస్లో ఉందండి. మనకు హిందుస్థాన్కి వచ్చేసి ఫస్ట్ దర్గా వచ్చేసి ఖాజా గరీబుర్ నవాజ్, అలాగే మనకు 2వ ప్లేస్లో అయితే అమీన్ పీర్ దర్గా అయితే ఉంది. ఈ దర్గా గురించి మనం ఒక 4 మాటలు అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకండి. ఫైనల్గా అయితే కడప దర్గాకి అయితే వచ్చేసామండి. పెద్ద దర్గా అమీన్ పీర్ దర్గా దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ వజూఖానా అయితే ఉంది స్టార్టింగ్లోనే. ఇక మనకు షాప్స్ అయితే ఉన్నాయి ఎంట్రన్స్లో. చూడండి ఇలా ఉంది ఇక్కడ చూడండి. ఇప్పుడు దర్గా లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఎంట్రన్స్లో మనం అయితే ఇక్కడ ఉన్నాం. చూడండి, ఇక్కడ మనకు కూర్చోవడానికి అయితే పెద్ద హాల్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడైతే చాలా బాగా అయితే ఉంది. ఏమంటే ఇక్కడ లేడీస్కి అయితే లోపల అయితే అలౌడ్ ఉండదండి. లోపల లేడీస్ అయితే వెళ్ళకూడదు, ఓన్లీ జెంట్స్ మాత్రమే వెళ్తారనమాట ఇక్కడ లోపల. చూడండి, ఇక్కడైతే చూడండి టెంకాయలు అయితే ఇక్కడైతే కొట్టారనమాట. ఇంకా అలాగే ఇక్కడ చూడండి మకాన్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, మనకు ఈ మజహార్ వచ్చేసి మనకు చిన్నగా అయితే ఉందన్నమాట. సో ఎందుకు చిన్నగా ఉంది? ఇక్కడ ఉండేది వచ్చేసి మనకు చిన్న వలి ఏమీ కాదు, మామూలుగా అయితే పెద్ద వలిలే. పీరుల్లా మాలిక్ అనేసి ఇక్కడైతే ఉన్నారనమాట. సో ఆయన గారి పేరు చాలా అంటే చాలా పెద్దదండి. సో సింపుల్గా అయితే ఆయనకైతే పీరుల్లా మాలిక్ అని పిలుస్తారు. ఆయన కూర్చొని అయితే జీవ సమాధి అయితే అయ్యారండి. ఇక్కడ చూడొచ్చు మీరే. ఆయనకు వచ్చేసి ఇక్కడ పూల హారాలు అయితే వేస్తారంట. ఎందుకంటే ఆయన కూర్చొని ఉన్నారు కాబట్టి. సో ఆయన సమాధిలోకి ఆయనే లోపలికి వెళ్ళి మళ్ళీ 4 రోజుల తర్వాత బయటికి వచ్చి ఆయన గంధం అంతా పూసి లోపల వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయన షహీద్ అయ్యారట. ఇప్పటికి కూడా ఆయన బతికే ఉన్నారనేసి నమ్ముతారు అక్కడ. అలా ఉందండి ఇక్కడ. ఇక్కడికి కూడా లేడీస్ అయితే అలౌడ్ లేదు. సో దర్గా అయితే చాలా బాగుంటుందండి. అమీన్ పీర్ దర్గా అయితే ఎలా ఉంటుందంటే మొత్తం వైట్ అండ్ వైట్, అలాగే పెద్దగా పబ్లిక్ అయితే చాలా వస్తారనమాట. మామూలుగా అయితే ఫ్రైడే అయితే సండే అయితే ఫుల్గా క్రౌడ్ ఉంటుంది. ఇంకా ఉరుస్ వచ్చేసి ఇక్కడ మన ఉర్దూ క్యాలెండర్ ప్రకారం వచ్చేసి 16 నెలలో అయితే ఇక్కడ ఉరుస్ అయితే జరుగుతుంది. ప్రతి సంవత్సరం అయితే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మేము కూడా వచ్చాము ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఈ దర్గాలో కుల మతాలు భేదాలు లేకుండా ఇక్కడైతే ప్రతి కులం వాళ్ళు వస్తారు. ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడైతే సందర్శించుకుంటారండి, ఫాతిహా చేసుకొని పోతారు. అలాగే ఇక్కడ ఎక్కువ అంటే సెలబ్రిటీస్ చాలా మంది వస్తారండి. సో వాళ్ళు ఏమన్నా ఒక మూవీ తీయడానికైనా కానీ, తీసిన తర్వాత అయినా కానీ ఇక్కడికి వచ్చి సందర్శించుకొని అయితే ఖచ్చితంగా అయితే వెళ్తారు. అక్కడైతే ఒక అన్నగారు కూర్చోండారు కదా. సో ఆయన వచ్చేసి ఇక్కడ వాటర్ అయితే ఇస్తున్నారు మనకు, చిన్న గ్లాస్లో వాటర్, అలాగే విభూది ఇస్తున్నారు. అది మనం తినేసి ఏమన్నా అనుకొని మళ్ళీ వాటర్ అయితే తాగితే అది అనుకున్నది ఖచ్చితంగా అవుతుందంట. సో ఇక్కడ ఉండేదేనండి మనకు అమీన్ పీర్ బాబా గారు. ఇక్కడ వచ్చేసి ఆయన మునిమనవడంట. అక్కడ వచ్చేసి ఆయన 60 ఏళ్ళ వరకు కొండలో అయితే చిల్లా అయితే కూర్చో ఉన్నారు. సో సందాలు అయితే ఈయన దగ్గరికి అయితే తీసుకొస్తారండి. సో ఫాతిహాలు సందాలు ఎక్కువ అయితే ఇక్కడే ఈయన దగ్గరికి అయితే ఇంపార్టెంట్ ఇస్తారనమాట. ఈయన మనవడు కాబట్టి, అసలు ఆయన చిల్లా కూర్చో ఉన్నారు కాబట్టి. ఇక లోపల ఉండేటివన్నీ వాళ్ళతో పోరాడిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళ కుటుంబీకులు కానివ్వండి, వాళ్ళందరి మజహార్లు అయితే లోపలైతే ఉన్నాయన్నమాట. ఇంకా
దర్గా అయితే నీట్నెస్కి అయితే మారు పేరండి. కడప అమీన్పీర్ దర్గా అయితే పెద్ద దర్గా అని కూడా పిలుస్తారు. ఇక్కడ పెద్ద దర్గా అంటేనే మనకు ఆటోలో కూర్చొని మనం ఆర్టీసీ బస్ స్టాండ్లో దిగని, ఇంకా రైల్వే స్టేషన్లో కానివ్వండి, ఎక్కడి నుంచైనా మనం ఆటోలో దిగి పెద్ద దర్గా అంటే కూడా చాలు, మనకు అక్కడైతే డ్రాప్ చేసేస్తారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఉరుసు టైంలో అయితే భలే నీట్నెస్ అయితే మెయింటైన్ చేస్తారనమాట. అసలు మెయింటెనెన్స్ అయితే ఎంతమందిని పెట్టింటారంటే అంతమందిని పెట్టింటారనమాట. ఇంకా ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ మనం లోపల నుంచి అయితే తీస్తున్నాం. మొత్తం దర్గా అయితే ఎలా ఉంది అయితే చూడొచ్చు మీరు. లేడీస్కి అయితే నాట్ అలౌడ్ కదా, సో నేనైతే అక్కడ గేట్లో నుంచి అయితే వీడియో అయితే చేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు ప్రతి ఒక్క సెలబ్రిటీ అండి, చాలా వరకు మనకు 70% వరకు వచ్చారనుకోండి. ఇంకా సోనియా గాంధీ గారు కూడా అప్పట్లో వచ్చి ఇక్కడికి సందర్శించుకొని వెళ్ళారు. రాహుల్ గాంధీ గారు, మేనకా గాంధీ గారు అందరూ వచ్చి వెళ్ళారు. ఇంకా లాస్ట్ టైం అయితే ఇక్కడ రామ్ చరణ్ గారు కూడా ఇక్కడికి వచ్చి సందర్శించుకొని అయితే వెళ్ళారనమాట. సో దర్గా అంటేనే, ఈ దర్గా అంటే చాలామంది అసలు చాలా రెస్పెక్ట్ ఇస్తారండి ఈ దర్గాకి అయితే. అమీన్పీర్ దర్గా అంటేనే ఒక ఫేమస్, చాలామందికి తెలుసు ఈ దర్గా. ఎందుకంటే అందరూ వచ్చి ఇక్కడ ఉరుసుకు కానివ్వండి, ఏదైనా ఒక అనుకున్న మన పని జరిగితే కానివ్వండి, అందరూ అయితే ఇక్కడికి ఖచ్చితంగా వచ్చి సందర్శించుకొని వెళ్తారు. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందనేసి ప్రతి ఒక్కరూ నమ్ముతారనమాట. ఇంకా అక్కడ వాటర్ ఇస్తున్నారు కదా, ఆ వాటర్ తాగితేనే కూడా మనకు ఏమైనా రోగాలు ఉంటే కూడా నయం అవుతాయి అనేసి వాళ్ళ నమ్మకంతో అయితే తాగేసి అయితే వెళ్తున్నారనమాట. ఇంకా ఇక్కడ తావీజులంట ఇలాంటివన్నీ ఏమైతే చెయ్యరండి. తావీజులు వేసేది అలాంటివంతా ఏమీ ఉండదు. జస్ట్ అక్కడ నీళ్ళు అయితే ఇస్తారు, ఆ నీళ్ళు అయితే తాగేసి మనం అనుకున్నది జరుగుతుందనేసి నమ్ముతారనమాట. సో మనం ట్యూస్డే రోజు వెళ్ళాం కాబట్టి ఇక్కడ క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఉంది. ఇంకా చూశారు కదండి మన అమీన్పీర్ దర్గా అయితే ఎలా ఉందో ఏమి అనేసి మన వీడియోలో అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా అయితే పెట్టండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం. హలో అండి, ఇప్పుడు మనం అయితే కడపలో నగరవనంలో అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ చూడండి మనకు ఎంట్రన్స్ ఎలా ఉందో. సో ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్దామన్నమాట. సో ఇక్కడ టికెట్ ప్రైస్ ఎలా ఉంది, అలాగే ఇక్కడ లోపల ఏమేమి ఉన్నాయి మనం విజిట్ చేయడానికి, మొత్తం అయితే ఇదే వీడియో చూద్దాం. అయితే వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడైతే చూడండి మనకు టికెట్ ఛార్జెస్ ఎలా ఉందనేసి ఇక్కడైతే బోర్డు అయితే పెట్టారనమాట. మనకు టికెట్స్ వచ్చేసి 20 రూపీస్, 10 రూపీస్, అలాగే కెమెరాకి అయితే 300 అండి. ఫొటోస్, కెమెరా, వీడియో అయితే 500 రూపీస్, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట మనకు. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాము. టికెట్ అయితే 20 రూపీస్. ఇక్కడ ఈ చెట్లో నుంచి తీసుకుంటారనమాట టికెట్ మనకు. ఇక్కడ చూడండి ఐ లవ్ కడప అనేసి ఉంది ఇక్కడ. నగరవనం ఇంకా స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లో అయితే మనకి ఇక్కడైతే పార్క్ లాగా అయితే ఉంది. ఇక్కడ చూడండి స్వాగతం సుస్వాగతం. మనకు లోపల ఎంటర్ అవ్వగానే చూడండి ఇక్కడ మనకు వెల్కమ్ అయితే చెప్తున్నారనమాట. ఫస్ట్ ఇక్కడైతే మనం ఫొటోస్ అయితే తీసుకోవాలి, వీడియోస్ కూడా తీసేసుకోవాలన్నమాట. అలాగే మనం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐ లవ్ కడప అని ఉంది, అక్కడికైతే వెళ్ళిపోదాం. సో అందరూ అక్కడైతే ఫోటోషూట్ అయితే తీస్తున్నారనమాట. ఇక్కడ చూడండి వెల్కమ్ చెప్తుంది సిస్టరు, అందరూ హాయ్ చెప్పండి. ఇప్పుడు మనం ఇలాగే అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ బాతు బచ్చాలు అయితే ఉన్నాయి. బాతు బచ్చాలకు ఒక హాయ్ అయితే చెప్పేసుకోండి. చూడండి ఇక్కడ బాతు బచ్చాలు ఉన్నాయి, అలాగే ఇక్కడ నెమలి ఉంది, పులి ఉంది. ఈ నెమలి పులి నాకైతే వదిలేట్టుగా లేరు, ఎందుకంటే నేను తిరుపతికి వచ్చినప్పటి నుంచి ఇలాగే అన్నీ కనిపిస్తున్నాయి అనమాట. సో నగరవనంకి ఎలా వెళ్ళాలి అనేసి మనకి ఇక్కడైతే బోర్డు వేశారు చూడండి ఒకసారి. వాచ్ టవర్ అంట, చిన్నపిల్లల ఆట స్థలము, నీటి గుంతలు, జమాయిల్ తోట, మీటింగ్ హాల్, ఇలాంటివన్నీ ఇక్కడైతే మనకు ఉన్నాయన్నమాట. సో అన్నీ మనకు రైట్లోనే చూపిస్తున్నాయి కాబట్టి మనం రైట్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూడండి నెమళ్ళు ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు చాలానే ఉన్నాయి నెమళ్ళు, చిన్నగా అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడైతే చూడండి మనకు మష్రూమ్స్ సిట్టింగ్ అయితే ఉందన్నమాట. మష్రూమ్స్ పైన అయితే కూర్చొని మనం టీ తాగుతూ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ పెద్ద మష్రూమ్ అయితే ఉంది. ఆ పెద్ద మష్రూమ్ నాకంటే పెద్దగా ఉందన్నమాట. ఇక్కడికి వచ్చేసి ఈ పెద్ద మష్రూమ్ దగ్గర వచ్చేసి ఇక్కడ చిన్న మష్రూమ్ దగ్గర అయితే కూర్చొని మనమైతే ఇక్కడైతే ఇలా కూర్చొని టీ అయితే తాగొచ్చు. సో చాలా బాగుంది. ఇక్కడ చూడండి నా బ్యాక్ సైడ్ చూడండి ప్రేమజంట అయితే వెళ్తుందనమాట. అలాగే నగరవనం అంటేనే ఇక్కడ మనకు నేచర్ అన్నీ కాబట్టి అందుకని నగరవనం అని అంటారు. ఇది చూడండి వేపవనం అంట, అన్నీ ఇక్కడ వేప చెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ రౌండ్గా మనకు చూడండి. ఇక్కడ వచ్చేసి దేవకాంచన వనము అంట. చూడండి దేవకాంచన వనము అంట ఇది. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ పార్క్లోకి అయితే వెళ్ళిపోదాం. చిల్డ్రన్స్ పార్క్ ఉయ్యాలు ఉన్నాయి, పిల్లలకి ఊగడానికి అన్నీ ఉన్నాయి. ఇక్కడ అందరూ వచ్చి ఇక్కడ పేరెంట్స్ కూర్చొని ఉంటే చిల్డ్రన్స్ అయితే ఆడుతూ ఉన్నారనమాట. చూద్దాం మనము. బాగుంది, పిల్లలు అయితే ఆడుకోవడానికి బాగుంది.
కానీ కొన్ని చోట్ల వస్తే పిల్లలు కూడా పెద్దోళ్ళు కూడా పిల్లలు అయిపోతారనమాట. ఎందుకంటే ఇక్కడ అలా ఉంటాయన్నమాట. సో పిల్లలు ఆడుకునేటప్పుడు పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటారు. ఇక్కడ చూడండి చిన్నపిల్లడు ఇసుక ఎత్తుకొని ఆడుకుంటున్నాడు. హోయ్ హలో హలో క్యానమ్మా మాట్లాడాడంట. నాకైతే అలిగినాడు బుడ్డోడు. ఇలా అయితే ఉందండి చిల్డ్రన్స్ పార్క్ అయితే. చూడండి ఎలా ఉందో. సో అందరూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి మనకు జిమ్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి, చూద్దాము. ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ అనేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇక్కడ నోటీస్ బోర్డ్ అయితే పెట్టారు. ఇంకా ఇలా లోపలికి వెళ్ళిపోతే మనకు వావ్ గ్రీనరీతో చాలా బాగా అయితే రెడీ చేసి పెట్టారు. ఇక్కడ అన్ని ఎక్సర్సైజులు చేసుకోవచ్చండి. లావుగా ఉండే వాళ్ళు సన్నగా అవుతారు కదా, అవుతారా? ఏ ఊరు మీది? అక్కడి నుంచి ఇక్కడికి విజిట్ చేయడానికి వచ్చారా? ఎక్కడ ఫంక్షన్? ఇక్కడ ఫంక్షన్ ఉందని వచ్చి ఇక్కడ విజిట్ చేస్తున్నారా? ఓకే. పేరు? ఆఫియా. ఓకే. సో పాప ఎక్సర్సైజ్ చేస్తుంది చూడండి. ఈవినింగ్ ఇంటికి వెళ్ళేంత వరకు 5 కేజీలు తగ్గాలి బరువు, సరేనా? ఇక్కడ చూడండి అన్నీ ఉన్నాయన్నమాట. సో బిరిన్న అయితే సన్నగా అయిపోతారు. రండి ఇక్కడికి ఉండండి. ఇక్కడ నేను కూడా సన్నగా అయిపోతాను. స్టీరింగ్ తిప్పేద్దాం, ఎక్కడికన్నా వెళ్దాము. ఓ తగిలింది నాకు. స్టీరింగ్ తిప్పేసి నేను కూడా సన్నగా అయిపోతాను అనమాట. ఎందుకంటే కార్ తోలాలంటే ఇంకా కార్ డ్రైవింగ్ చేయాలంటే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ ఉండాలి కదా మరి. సో స్టీరింగ్ ఇలా తిప్పాలి, ఇలా తిప్పాలి. ఇలాగేనా? కరెక్ట్గా తిప్పుతున్నానా? సో లెఫ్ట్ రైట్ స్ట్రైట్. చిన్నపిల్లలు అయితే ఉయ్యాలు ఊతున్నారనమాట. అరుసుకుంటూ ఊతున్నారు. సో డిఫరెంట్గా ఉంది ఈ ఉయ్యాలు, బాగుంది కదండి. ఏం అరుస్తున్నారు చూడండి ఓ అనేసి. ఇక్కడైతే చూడండి నేను కూడా ఉయ్యాలు ఊగేస్తున్నాను అనమాట. ఇదేందో సౌండ్లు చేస్తుంది, కుయ్ కుయ్ అంటుంది. బాగాలేదు, అయినా పర్లేదు ఊగొచ్చు అనమాట. సో నగరవనం అయితే ఎంత తిరిగినా తక్కువే అండి. ఎందుకంటే చాలా పెద్దగా పెడతారు. ఇది నేచర్ కాబట్టి మనకు ఎక్కడ చూసినా ఎటు వెళ్ళినా మనకు చెట్లు మాత్రమే కనిపిస్తాయి. ఇంకా చిన్నగా ఇలాంటి పార్కులు అయితే ఉంటాయన్నమాట. సో ఇలాంటి పార్కుల కోసం అయితే రారు. ఇక్కడ చిన్నపిల్లల కోసం అయితే పార్కులు ఉంటాయి. ఇంకా పెద్దవాళ్ళు అయితే ఇక్కడ నేచర్ని అయితే ఆస్వాదించడానికి అయితే వస్తారు. అంటే గాలి పీల్చుకుంటే ఇక్కడ మంచిగా ఇది అవుతుంది అనేసి వాకింగ్ ఎక్కువ ఇక్కడ చేస్తారనమాట. ఇది మనకు ఊరు బయట అయితే ఉంది, కడపలో. చాలా దూరంలో ఉంది కడప నుంచి. అలాగే ఇంకా ఇక్కడికి వచ్చేసి చాలామంది ఫంక్షన్లు కూడా చేసుకుంటున్నారు. బయట నుంచి వచ్చి ఇక్కడ ఫంక్షన్స్ కూడా ఇక్కడే చేసుకుంటున్నారు అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది కదా, ఫోటోషూట్స్. ఓ ఏమైంది వాళ్ళకి అక్కడ చూడండి, ఓ అని అరుస్తున్నారు. సో అక్కడ ఉండే స్టూడెంట్స్కి మాట్లాడండి అంటే వద్దు అంటున్నారు, సిగ్గుపడుతున్నారు అనమాట. కాలేజ్ నుంచి అయితే వాళ్ళకి ట్రిప్కి పిలుచుకొని వచ్చారంట. ఇక్కడ కడప నగరవనంకి అయితే కాలేజ్ ట్రిప్ నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఫుడ్స్ అన్నీ పెడుతున్నారు. వాళ్ళు మామూలుగా మెయింటెనెన్స్ అంతా తీసుకొని పిల్లలకైతే. బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయంట ఇక్కడ, చూడండి మీరే. బటర్ఫ్లైస్ బోర్డ్ అయితే వేశారు ఇక్కడ చూడండి. ఇంకా అలాగే ఇక్కడ బెంగాల్ టైగర్ ఉందంట చూడండి. ఇది ఫారెస్ట్ ఏరియా కదా, సో ఖచ్చితంగా ఇక్కడైతే మనకు యానిమల్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయన్నమాట. నక్షత్రమనం, రాశిమనం. ఇక్కడ చూడండి డిఫరెంట్గా ఉంది ఇది. ఇక్కడ చూడండి బోర్డ్స్ వేశారేమో, పుష్పరేవతి. సో ఇక్కడ ఉండే చెట్ల పేరు ఏమో ఇవి, నవగ్రహవనం అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. తెల్లజల్లేడు. సో చెట్ల పేరు ఇవన్నీ. మేడి చుక్రుడు, రాసులు కూడా వేశారు ఇక్కడ చూడండి. మేషరాశి, మేషం. ఇది బాగుంది, డిఫరెంట్గా ఉంది, పర్లేదు. కడపలో నగరవనం బాగుంది చూడొచ్చు. సో ఇక్కడ మనకు ఈ గ్రౌండ్ అయితే హార్స్ రైడింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే లేవ్ హార్సెస్, ఇక్కడ హార్స్ రైడింగ్ అయితే పెడతారు. ఇంకా ఇక్కడ చూడండి మనకు ఎంత బాగుందంటే చాలా బాగుంది. నేచర్లో వేరే లెవెల్లో ఉంటుందన్నమాట మొత్తము. ఏది ఏమైనా కడప అంటే కడపేనండి. ఎందుకంటే ఇంత క్లైమేట్ కూల్గా ఉంటే కూడా చెమటలు రాలిపోతున్నాయి అన్నమాట. కడప అనే పేరు అయితే నిలబెట్టేసుకుంటుందన్నమాట కడప అయితే. ఐ లవ్ కడప ఫారెస్ట్. చూడండి మీరు, ఇక్కడ ఈవినింగ్ టైం అయితే మనకు లైట్స్ అయితే ఉంటాయన్నమాట. సో అందరూ ఇక్కడ ఈ హాట్లో అయితే కూర్చొని అయితే ఫొటోస్ తీసేసుకుంటున్నారు. సో అక్కడ ఎక్కడానికి మనకు స్టెప్స్ కూడా పెట్టేశారు, మనం కూడా ఎక్కేద్దాము.
ఒకసారి మనం కూడా ఎక్కేసి ఒక ఫోజ్ అయితే ఇచ్చేసుకుందాం అనమాట. ఫోజ్ ఇచ్చేసి ఒక ఫోటో అయితే తీసేసుకుందాం. ఓహో చాలా హైటే ఉందండి, ఇది చాలా బాగుంది. అందరూ వస్తే ఖచ్చితంగా అయితే ఇక్కడ ఐ లవ్ కడప ఫారెస్ట్ అనేసి అయితే ఫోటో అయితే తీసేసుకోండి, బాగుంది. సో ఇలా ఉందండి నా బాధ. చూడండి హైట్ ఎక్కేసి వీడియో అయితే తీసేసుకుంటున్నాను అనమాట. ఎలా ఉందో చెప్పండి. సో చూశారు కదండి నగరవనం పార్క్ అయితే ఎలా ఉందో, ఫారెస్ట్ పార్కు మన కడపలో. ఇప్పుడు మనం అయితే శిల్పారామంకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మేము శిల్పారామం పార్క్ అయితే వచ్చానండి నేను. చూడండి శిల్పారామం పార్క్లో అయితే మనం వీడియో షూట్ చేద్దాము. ఇక్కడైతే మనకు పార్కింగ్ ఉంటుందన్నమాట. పార్కింగ్ ఏరియా ఇది శిల్పారామంకి. ఇక్కడ చూడొచ్చు మీరే. ఇప్పుడు మనం ఇలా అయితే లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి అయితే ఇలా వెళ్ళిపోదాము. చిలక జ్యోతిషం చెప్తున్నారు. ఎప్పుడైనా వచ్చినప్పుడు చిలక జ్యోతిషం అయితే చెప్పించుకోండి. ఎవరైనా ఎవరు నమ్ముతారో వాళ్ళు చెప్పించుకోండి బా. అక్కడ చూడండి అన్న కూర్చో ఉండారు, చిలక జ్యోతిషం అన్న. నేను చెప్పానని కాదు, మీకు ఇష్టం ఉంటే చెప్పించుకోండి చిలక జ్యోతిషం. నేనైతే నమ్మను ఇలాంటివన్నీ. మీరు నమ్మిన వాళ్ళు చెప్పించుకోండి, ఏమైపోయింది. ఇక్కడ చూడండి ఏనుగమ్మ ఏనుగు అన్నట్టు ఏనుగు సవారీ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ టికెట్ కౌంటర్ టికెట్ అయితే తీసుకుందాం. ఎంట్రీ 30 రూపీస్. ఎంతనా? 30 రూపాయలు ఒకటి ఒకటి. పర్ హెడ్ 30 రూపీస్. ఉన్నారు కూర్చొని చూడండి. సాంగ్స్ వింటూ కూడా ఎంట్రీ టికెట్స్ అయితే చింపేస్తున్నారు వాచ్మెన్ గారు. ఇక్కడ ఎంట్రన్స్ స్టార్టింగ్లో అయితే ఇక్కడ ఇలా ఉంది చూడండి మీరు. సో రౌండ్ ఆఫ్ అయితే చూడండి. మనకు ఎంట్రన్స్ అయితే శిల్పారామంలో లోపలైతే ఇలా ఉంది. ఇక్కడైతే చూడండి శిల్పాలు అయితే బండ్లపైన అయితే చెక్కారనమాట. శిల్పారామం అంటేనే శిల్పాల ప్రదర్శన అండి ఎక్కువ ఇక్కడ కూడా చూడండి. సో మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇక్కడ ఇవన్నీ. అందుకని ఇక్కడ అయితే శిల్పారామం అనేసి అంటారనమాట. ఇక్కడ చూడండి ఫోటోషూట్స్ అయితే తీస్తున్నారు మస్తుగా. ఇక్కడైతే ఈవినింగ్ టైం అయితే మనకు వాటర్ అయితే కలరింగ్ వాటర్ అయితే వస్తాయన్నమాట. మ్యూజికల్ వాటర్, కలరింగ్ వాటర్ అన్నీ. ఇక్కడైతే చూడండి మినీ థియేటర్ అంట, టికెట్స్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి మనకు ఎక్కడ చూసినా ఇక్కడ బండ్లపైన అయితే శిల్పాలు అయితే చెక్కి పెట్టారనమాట. చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా మనం వచ్చేసి ఇక్కడ డీజే దగ్గరికి అయితే వెళ్దాము. సో సండేస్ అయితే ఇక్కడైతే మనకు డీజే ఉంటుంది. సో ఇదేనండి మనకు డీజే గ్రౌండ్ అయితే. ఇక్కడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ స్టెప్స్ అయితే ఎక్కాలన్నమాట. ఇలా స్టెప్స్ ఎక్కేసి పైకి అయితే వెళ్ళాలి. ఇక్కడికి వచ్చారంటే ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇంకా మనకు ఇక్కడ స్టేజ్ ఉంటుంది కదా, అక్కడైతే పిల్లలు పెద్దలు అందరూ డ్యాన్స్ అయితే చేస్తారనమాట. సో చాలా బాగా ఉంటుంది ఆర్కెస్ట్రా సండే మనకు. ఇంకా అలాగే మనకు ఇక్కడ బోటింగ్ ఉంది. బోటింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. బోటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు డ్రింకింగ్ వాటర్ ఉంటుంది. ఇక్కడ చూడండి పడవ అయితే నడుపుతున్నారనమాట అన్నగారులు. ఇక్కడ చూడండి కష్టపడే మనుషులంటే ఇలా ఉంటారండి. కష్టపడడానికైతే ఇలా కష్టపడతారు. చూడండి మీరే పడవ అయితే నడపడానికి వీళ్ళ సాహసం చూడండి. సో అలా స్టాచ్యూస్ అయితే పెట్టారనమాట. ఇది హ్యాండ్ క్రాఫ్ట్స్ కదా ఇవి. అలా స్టాచ్యూస్ అయితే పెట్టారనమాట మనకు చూడ్డానికి. చాలా బాగుంది కదండి. ఇక్కడ బోటింగ్ ఉంది మనకు. బోటింగ్ ఏరియాలో అయితే ఇప్పుడు ఉన్నాం మనము. ఇక్కడ బోటింగ్ ఏరియా కూడా ఒకసారి చూసేద్దాము. ఈవినింగ్ టైమేనా బోటింగ్? ఇక్కడ డే మొత్తం ఉంటుంది. హాఫ్ అన్ అవర్ ఉంటే అతను వస్తాడా, అతను సర్లేమ్మ. ఓకే. సో బోటింగ్ అయితే మామూలు మనం టికెట్ తీసుకున్నప్పటి నుంచి బోటింగ్ అయితే ఉంటుందండి ఇక్కడ. బోటింగ్ ఆయనకి చెప్పమంటే టైమింగ్ ఎవరో వస్తారు చెప్తారు అంటున్నారనమాట. అంటే మార్నింగ్ నుంచే ఉంది. ఇంకా 10 నుంచి అయితే ఇక్కడ బోటింగ్ అయితే ఉంది. మనకు టికెట్ తీసుకున్నప్పటి నుంచి బోటింగ్ ఉంది. సో అక్కడ చూడండి బోటింగ్ ఇస్తున్నారు చూడండి. ఈ టైంలో అయితే అందరూ లవర్సే వచ్చారండి. లవ్ బర్డ్స్ ఉన్నారనమాట ఈ టైంలో అయితే. ఈవినింగ్ టైం అయితే ఫ్యామిలీస్ వస్తారు. ఈ టైంలో అయితే లవ్ బర్డ్సే ఉన్నారు మొత్తం. ఎక్కడ చూసినా జంటలు ఉన్నాయన్నమాట. చూడండి మీరే. ఇక్కడ వచ్చేసి ప్లేయింగ్ ఏరియా అండి మొత్తం. చూడండి మొత్తం ప్లే గ్రౌండ్ ఇది. ఆడచ్చు, కూర్చోచ్చు, తినొచ్చు, ఏమైనా చేయొచ్చు ఇక్కడ.
మొత్తం ప్లేయింగ్ గ్రౌండ్. ఇక్కడ మొత్తం స్నాక్స్ ఐటమ్స్ అండి. చూడండి, ఇక్కడైతే మనకు మొత్తం స్నాక్స్ ఫుడ్ ఏదైనా కానీ దొరుకుతుందన్నమాట. సో ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనం బయటకు తీసుకోవాలంటే ఏదైనా కానీ మనకి ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ కూడా కూర్చోవడానికి అయితే మనకు గ్రౌండ్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. చూడండి, స్నాక్స్ ఏమైనా తెచ్చుకుంటే, పిల్లలు ఏమైనా ఆడుకోవాలనుకుంటే ఇక్కడ కూడా చాలా బాగుంది మనకు. ఇక్కడ స్టార్టింగ్లో అయితే మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అయితే స్టాచ్యూ అయితే ఉందన్నమాట. ఇక మనం ఎగ్జిబిషన్ ఏరియాకి అయితే వెళ్ళబోతున్నాము. అలాగే మనకు షాపింగ్ ఏరియా కూడా ఇది. మనకు ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు హట్స్ లాగా అంటే టెంట్లు ఉన్నాయన్నమాట. అవి వచ్చేసి ఇక్కడ వాళ్ళు షాప్స్ అయితే పెట్టారు. దాంట్లో అక్కడ ఏమైనా కావాలంటే షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ప్రతి చోట మనకు ఫోన్పే అయితే అవైలబుల్లో ఉందండి. ఫిష్ స్పా ఉందంట ఇక్కడ. చూడండి, ఫిష్ స్పా. ఇక్కడ కూడా చూడండి షాపింగ్స్ అంటే అనుకుంటున్నారు. ఇంకా మనం ఎగ్జిబిషన్ ఏరియాకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంది మనకు. బ్రేక్ డ్యాన్స్, కొలంబస్ అన్నీ ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు చూడండి. హాయ్, कोसा कड़पा कड़पे वाले जाना, कड़पे में फिरने बाहर घूम जाना नहीं क्या? कड़पे वाले दूसरे घूम जाना नहीं, कड़पे में कहीं फिरने आना। आज वीडियोस निकाल लेते हैं। क्या वीडियोस निकाल लेते हैं? तुम्हारी दीदी के वीडियोस निकाल लेते हैं। कब आई तुम्हें? सुबह हम 2 बजे से यहाँ छिए। नूरी आयशा की तो कौन सी क्लास? 5th। इतनी छोटी है तो 5th। आगे मागे నూరి ఆయిషా అంట పాప. కడప నుంచి ఇక్కడికే వచ్చారంట. సో వాళ్ళేమో ఫోటోషూట్స్ కోసం వచ్చారంట. పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. ఇంకా ఎగ్జిబిషన్ ఏరియాకి అయితే వచ్చేసాం మేము. అయితే చూడండి ఎగ్జిబిషన్ కూడా ఉంది ఇక్కడ. సో చూసారు కదండి మన వీడియో. ఒకే వీడియోలో అయితే 3 ప్లేసెస్ అయితే మనమైతే విజిట్ చేసేసామన్నమాట. సో వీడియో పైన మీ అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.